విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం సంక్రాంతికి వస్తాను. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. డైరెక్టర్ అనిల్ రావుపూడి తెరకెక్కించిన ఈ సినిమా గత నెల జనవరి 14న విడుదలై భారీగా వసూలు రాబట్టింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఇందులో వెంకీకి జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మొదటి రోజు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో చిత్ర యూనిట్ ఇటీవల హైదరాబాద్ వేదికగా గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది. చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ పై దిల్ రాజు శిరీష్ నిర్మించారు. అయితే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమల. ఈ సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ దంపతుల కుమారుడు బుల్ రాజు పాత్రలో కనిపించాడు రేవంత్. తన కామెడీ డైలాగ్స్, యాక్టింగ్ తో సినీ ప్రియుల మనసులను గెలుచుకున్నాడు. ముఖ్యంగా బుల్ రాజు పాత్రను తెరపై చూడగానే ఆడియన్స్ పొట్ట చిక్కలయ్యేలా నవ్వారు. అటు సోషల్ మీడియాలోనూ బుల్ రాజు సీన్స్ ఎంతగా వైరల్ అయ్యాయో చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత బుల్ రాజు పేరు మారుమోగిపోయింది. ఇది ఇలా ఉంటే బుల్ రాజు అలియాస్ రేవంత్ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తన కుమారుడి పేరును సోషల్ మీడియా వేదికగా కొందరు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెలిపారు. రేవంత్ భీమల పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి రాజకీయపరమైన పోస్టులు పెడుతున్నారని బుల్ రాజ్ తండ్రి బి శ్రీనివాసరావు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులుగా మా అబ్బాయి పేరిట ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ప్రమోషన్స్ కోసం వీడియోస్ ను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. మా అబ్బాయికి సంబంధించిన అధికారిక వివరాలు, అప్డేట్స్ సోషల్ మీడియాలో కేవలం రేవంత్ భీమల అనే పేరు మీద ఉన్నాయి. సోషల్ మీడియా నుంచి మీతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నాం. ఇది మరే ఏ ఇతర అకౌంట్స్, ఛానల్స్ లేవు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాం. దయచేసి మాకు, ముఖ్యంగా మా అబ్బాయిని ఇటువంటి వివాదాలు, రాజకీయాలతో ముడిపెట్టొద్దని అన్ని సోషల్ మీడియా వేదికలకు విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు బుల్ రాజు తండ్రి.